హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హౌసింగ్బోర్డ్ లో ఉన్నటువంటి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. ఐటీ సెక్టార్ లో జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ అలానే ప్లేస్మెంట్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ ఒక డ్రైవ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనము ఇక్కడ ప్లేస్మెంట్ సైడ్ లత గారు ఉన్నారు, లత గారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. Hi, Anil. సో వాట్ ఈస్ దిస్ డ్రైవ్ యాక్చువల్లీ అబౌట్? So this on-campus drive is for AWS and multi-cloud students. And so ఈ drive వచ్చేసి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 5 అండ్ సో ప్యాకేజ్ వచ్చేసి 3 LPA. 3 LP అనేది స్టార్టింగ్. 3 LP is the starting package for fresher. And so number of openings వచ్చేసి 5 openings and the role is DevSecOps engineer. Okay, so how it is going on? So basically గా రెస్పాన్స్ అంటే ఫస్ట్ దే ఆర్ కండక్టింగ్ సో ఇనిషియల్ టెక్నికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అండ్ దెన్ దిల్ టేక్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ దెన్ ఫైనల్ గా హెచ్ఆర్ రౌండ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టుడే. సో జనరల్ గా ఈ డ్రైవ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తుంటారు? ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు జాయిన్ ఎలా? సో డ్రైవ్ అనేది సో మనకి అంటే ఎవ్రీ మంత్ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కంపెనీస్ రిక్వైర్మెంట్ సో వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది డ్రైవ్ అనేది. సో ఏ కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నారు వాళ్ళ ప్లేస్మెంట్ సపోర్ట్ కి? కానీ లైక్ వర్న్స్ ఇట్ ఇస్ ద డ్రైవ్ ఇస్ కంప్లీట్లీ డన్ అండ్ ఎవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి టైఅప్ వచ్చేసి ఆల్ ద డొమైన్స్ వీ హ్యావ్ టైఅప్స్ విత్ సో మెనీ కంపెనీస్ అండి. మనకి ఎంఓఈస్ కూడా ఉన్నాయి. సో మనకి టైఅప్ అనేది చాలా కంపెనీస్ తో ఉంది. అది అన్ని డొమైన్స్ లో కూడా ఉంది, నాట్ స్పెసిఫిక్ వన్ డొమైన్ అని చెప్పలేము. సో అన్ని డొమైన్స్ కి మనకి ఎంఓఈస్ అయితే ఉన్నాయి. క్యాండిడేట్స్ నుంచి వాళ్ళ రెస్పాన్స్ కానీ అంటే ఇప్పటి వరకు మీరు డ్రైవ్స్ కండక్ట్ లైక్ చెప్పారు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కండక్ట్ చేస్తుంటారని. సో వాట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్, హౌ దే ఆర్ ఫీలింగ్? మీరు కండక్ట్ చేసే డ్రైవ్ వల్ల హౌ మచ్ అది వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తుంది? సో ఒకసారి మీరు క్లాస్ లోకి వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని చూడండి, దెన్ హౌ హ్యాపీ దే ఆర్ సో బికాస్ ఆఫ్ దిస్ డ్రైవ్స్ అండ్ ఆల్. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది డైరెక్ట్ గా ఒకసారి వెళ్ళి మీరు తెలుసుకోండి. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ఈ డ్రైవ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా జరుగుతుంది ఏంటి అని. సో హాయ్ అండి, మీ గురించి చెప్పండి. My name is Reshma. I am from AP and I have recently completed my bachelor degree in 2026. Now I am attending HITH Drive, which is a startup company. The question paper is some more difficult, but it is okay to attempt. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఈ డ్రైవ్ అండ్ ఆల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్? It was my first experience in drives, so I feel some nervous. మామూలుగా అంటే బయట జరిగే రెగ్యులర్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్కి కానీ దీనికి కానీ చాలా తేడా ఉంటుంది. ఇది కొంచెం ఈజీ యాక్సెస్ అనుకోవచ్చు. సో ఎవరైనా ఆర్ లుకింగ్ ఫర్ సచ్ ఆపర్చునిటీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మనం ప్లేస్మెంట్స్ కోసం మనం సెర్చ్ చేసుకోకుండా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం బెటర్ వెన్ కంపేర్ టు అవుట్ సైడ్. సో ఇన్స్టిట్యూట్లో మీ ఓవరాల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ముఖ్యంగా ఈ డ్రైవ్ అనేది సచ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఈ డొమైన్లో రావాలనుకున్న వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేస్తే బేసిక్గా డెవలప్స్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఫ్రెషర్స్కి నో ఓపెనింగ్స్ అని చెప్తారు. బట్ ఇక్కడ వీక్యూబ్లో ఏంటి అని అంటే యాజ్ ఎ ఫ్రెషర్ అయినా కూడా ప్లేస్మెంట్స్కి ప్రాబ్లం ఉండదు అని ఐ కెన్ సజెస్ట్. ఓకే, సో కొంచెం డిఫికల్ట్ ఉందని చెప్పారు కదా పేపర్. సో వే డిడ్ యూ ఫైండ్ దట్ డిఫికల్టీ? అంటే బేసిక్గా మేము ఎంసీడీ సో సైబర్ సెక్యూరిటీ మాకు టచ్ అవ్వని కాన్సెప్ట్స్ అవి. సో అక్కడ మేము కొంచెం డిఫికల్టీగా ఫీల్ అయ్యాం. ఓకే, సో ఈ డిఫికల్టీనెస్ నుంచి లైక్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఆర్ అటెండింగ్ ద సేమ్ డ్రైవ్ ఆర్ అటెండింగ్ ద సేమ్ ఎగ్జామ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్? అంటే మనకు టచ్ లేని కాన్సెప్ట్స్ అయినా కూడా జస్ట్ బేసిక్స్ అయినా చూసుకొని డ్రైవ్కి అటెండ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నందుకు ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించి వాట్ ఇఫ్ వి ఆస్క్ ఒక వన్ వర్డ్లో చెప్పమంటే వాట్ విల్ సే? స్టూడెంట్స్ ప్లేస్ అవ్వాలి అని 80% అనుకుంటే 100% స్టాఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అవ్వాలి అని అనుకుంటారు. సో దట్స్ ఆల్. సో ఇంకొక స్టూడెంట్ ఉన్నారు శ్రీచరణ్, డ్రైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. తనని కూడా అడిగి తెలుసుకుందాము తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని గురించి మీకు ఎలా తెలుసు? So I'm coming from my mechanical, so which I have done my BTech in Gudlivalluru. So apart from that, I have known VCube after my 1 year of experience. I have worked in Cognizant. So VCube has been good for me. The explanation way of good explanation, everything has been good so far. Practical experience in through labs, so I have gained more knowledge in here. So it's been a very good experience for me, and participating in today's drive is somewhat very good, an opportunity
has been given for me. So it's good. సో ఆల్రెడీ మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు కదా, సో అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీకు ఒకటి ఫేస్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ డ్రైవ్లో అనేది మీ ఎక్స్పీరియన్స్ ఇంకోలా ఉంటుంది. కెన్ యూ డిఫరెన్షియేట్ ఎలా ఉంది? అది ఎన్విరాన్మెంట్స్ బట్ మనకి ఏ టైప్ ఆఫ్ రోల్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాం దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో ఆ రోల్కి తగ్గట్టుగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, సో ఆ టైప్ ఆఫ్ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ప్రాక్టికల్గా ఏ విధంగా మనం చూడాలనేది సో ఐ లర్న్ హియర్ అనమాట. సో డిఫరెంట్గా మనకి బయట ఏంటంటే అంత ఎక్స్పోజ్ ఉండదు, బట్ హియర్ ఐ గెయిన్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఈరోజు జరుగుతున్న ఈ డ్రైవ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఎవ్రీబడి ఆర్ హియర్ ఫర్ ద సేమ్ రీజన్. కొంతమందికి డిఫికల్ట్ అనిపించవచ్చు, కొంతమంది టఫ్ అనిపించవచ్చు, కొంతమందికి కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు. మీకు ఎట్లా అనిపించింది? సో నాకు మా యావరేజ్గానే ఉంది సో ఫర్ మీ. సో కాన్సెప్ట్స్ పరంగా ఫండమెంటల్స్ మనకి బెటర్గా ఉంటే సో వీ కెన్ క్రాక్ ఇట్ అనమాట ఏ ఇంటర్వ్యూ అయినా. సో దట్స్ వాట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్. వాట్ ఫండమెంటల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంతే. సో మనం ఆన్సర్స్ చేయొచ్చు మోస్ట్లీ ఏ క్వశ్చన్స్ అయినా. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇక్కడ ల్యాబ్లో మనం గెయిన్ చేసుకున్నట్లయితే సో ఫర్దర్గా మనం ఏ విధంగా ఉంటుందని చూసుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా ఫ్యూచర్లో ఈ ఆప్షన్ని తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ నుంచి? సో నేను ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా ఏ కోర్స్ అయినా తీసుకోవాలనుకున్న ఇక్కడ ఫండమెంటల్స్ పరంగా మీరు పర్ఫెక్ట్గా ఉంటే దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ప్రాక్టికల్గా ఏ విధంగా వెళ్ళాలి బయట మనకి అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు మన ఎక్స్పీరియన్స్. దట్స్ థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ డిగ్రీ ఆర్ ఆ గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కాదు, 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు అప్రోచ్ అనేది ఎంత ఈజీగా ఉంది అనేది. జనరల్గా మనం యూనివర్సిటీస్లో కాలేజెస్లో చూస్తుంటాము క్లయింట్స్ వచ్చి రిక్రూట్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ అయితే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు వీక్యూబ్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో. అండ్ డెఫినెట్లీ ఇది ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఒక మంచి స్కోప్ అని చెప్పొచ్చు. సో ఏ ఇన్స్టిట్యూట్కైనా గొప్ప నాలెడ్జ్ స్టూడెంట్ గెయిన్ చేయాలి అంటే ముందుగా కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక గ్రేట్ ట్రైనర్. సో ఇక్కడ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో 21 years ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో అంటే IBM, టెక్ మహీంద్రా లాంటి ఎన్నో కంపెనీస్లో వర్క్ చేసి ప్రస్తుతం ఇక్కడ ట్రైనర్గా ఉన్నారు కృష్ణారెడ్డి గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాము ఈరోజు వీళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి డ్రైవ్ ఏదైతే ఉందో అసలు దాని మెయిన్ ఎజెండా ఏంటి అండ్ దానికి వచ్చిన అప్రోచ్ ఎలా ఉంది ఏంటి అనేసి. కృష్ణారెడ్డి గారు, చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ జనరల్గా డెవాప్స్ అనేది తెలుసు, డెవ్సెకాప్స్ అనేది చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది అనుకుంటా. సో మిమ్మల్ని అడిగితే రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్తారు? సో డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ ఆల్మోస్ట్ రెండు సేమే. సో డెవాప్స్లో సెక్యూరిటీ యాడ్ చేస్తే డెవ్సెకాప్స్ అయిపోతుంది. నవడేస్ ఇప్పుడు ప్రతి కంపెనీలో ఏంటంటే ప్రతి స్టార్టప్ కంపెనీ నుండి మిడ్ లెవెల్ అండ్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ కూడా కంపల్సరీగా డెవాప్స్ అనేది వాడుతున్నారు. అండ్ ఆ కోడ్ని సెక్యూర్గా ఉంచుకోవడానికి సెక్యూరిటీ టూల్స్ యాడ్ చేస్తాం CI/CD పైప్లైన్లో, దట్ కాల్డ్ యాజ్ డెవ్సెకాప్స్. ఇప్పుడు మనం ఈరోజు డ్రైవ్ కూడా వచ్చింది ఏంటంటే వాళ్ళకి డెవ్సెకాప్స్ కావాలి. సో ఒక స్టార్టప్ కంపెనీలో దే హ్యావ్ బిల్ట్ సమ్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని సెక్యూర్గా ఎంత కంప్లైన్స్గా ఎంత సెక్యూర్గా ఉండాలని డెవ్సెకాప్స్ విల్ టేక్ దట్ రోల్. డెవ్సెకాప్స్ అనే రోల్ మనకి ఇప్పుడు స్టార్టప్ కంపెనీ ద్వారా మనకు వచ్చింది. సో ఈ డెవ్సెకాప్స్ అనే రోల్ ఎంత ఇంపార్టెంట్ అసలు? ప్రతి కంపెనీ ఏంటంటే ప్రతి కంపెనీ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తారు, బట్ ఆ ప్రోడక్ట్ ఎంత సెక్యూర్గా బయట మార్కెట్లో వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. నవడేస్ ఏంటంటే హ్యాకర్స్ చాలా అయిపోయాయి, అతకల్ హ్యాకింగ్ అవుతుంది కాబట్టి ఆ వల్నరబిలిటీస్ వస్తాయి. ఇవన్నీ సెక్యూర్గా మెయింటైన్ చేయాలంటే డెవ్సెకాప్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎర్లీ స్టేజ్లోనే అది ఇష్యూని డిటెక్ట్ చేసేసి ఆ డిటెక్ట్ చేసి దాన్ని ఇష్యూని మిటిగేట్ చేసేసి దెన్ ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారు. సో డెవ్సెకాప్స్ అనేది ప్రతి కంపెనీలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మెయిన్గా మీరు ఈరోజు డ్రైవ్ ఏదైతే కండక్ట్ చేస్తారో అది AWS అండ్ అజూర్కి సంబంధించి అనేసి చెప్తున్నారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? సో జనరల్గా ఈ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ 2 cloudsలో డిప్లాయ్ చేస్తారు. అలానే ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసింది సెక్యూర్గా మార్కెట్లో వెళ్ళాలి కాబట్టి ఒక డెవ్సెకాప్స్ అనే పైప్లైన్ ద్వారా యూస్ చేస్తారు. సో ఈ రోల్ వచ్చేసరికి డెవ్సెకాప్స్ ఇంజనీర్ కాబట్టి ఎవ్రీవన్ అంటే అజూర్ అవ్వచ్చు, AWS అవ్వచ్చు, ఎనీ క్లౌడ్ ఇంజనీర్ హూ లెర్న్ డెవాప్స్ విత్ డెవ్ సెక్యూరిటీ దే కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్.
ఓకే, సో వీళ్ళ అప్రోచ్ ఎలా ఉంది? ఒకవేళ ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ యూర్ లుకింగ్? సో వీళ్ళ రోల్ ఏంటంటే మెయిన్గా పర్పస్ ఏంటంటే పైప్ లైన్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎనీ క్లౌడ్ దట్ ఈస్ నాట్ అ మ్యాటర్, అది AWS అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, GCP అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పైప్ లైన్ సెక్యూర్గా చేసే ఇంజనీర్స్ కావాలి. సో వీ హ్యావ్ ఎ క్యాండిడేట్స్, మనం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చాలామందిని ఇదే సెకాప్స్లో ట్రైన్ చేస్తాం కాబట్టి ఎస్ దే ఆర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా బీఎట్ ఐటీ ఆర్ నాన్ ఐటీ అనేది ఇది అప్లికేబుల్ ఉంటుందా? హౌ దే కెన్ గో ఫార్వర్డ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్? యా, సో ఎస్పెషల్లీ ఈ కంపెనీకి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అట్ బీటెక్ ఆర్ BSc అలా ఏం లేదు. ఎనీ డిగ్రీ విత్ బీటెక్ ఆర్ బీకామ్ ఆర్ BSc అవ్వచ్చు, ఎనీ డిగ్రీ, బట్ సెక్యూరిటీ వాళ్ళ మెయిన్ స్కిల్ సెక్యూరిటీ కావాలి. సో సెక్యూర్గా నేర్చుకున్న వాళ్ళు మాత్రం DevSecOps సెక్యూర్గా ఇలా పైప్ లైన్స్ కాన్ఫిగర్ చేస్తున్నాను అనే వాళ్ళకి మాత్రం ఈ రోల్ అనేది ఆప్ట్ అవుతుంది. సో వీళ్ళు ఎస్పెషల్లీగా దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ డిగ్రీ చూడట్లేదు వీళ్ళు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యా, ఓకే, సో ఇందాక స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అఫ్కోర్స్ ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అటెండ్ అవుతున్నారు, అండ్ ఫ్యూ పీపుల్ దెర్ ఆర్ లైక్ ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. కరెక్ట్గా కావాల్సింది అని ఏదైతే వాళ్ళకు ఉంటుందో అలా సపోర్ట్ మీరు ఏ విధంగా ఇస్తున్నారు వీళ్ళకి? జనరల్గా ఎలా ఉంటుందంటే మా ఇన్స్టిట్యూట్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. సో ఆమె రియల్ టైమ్ ఐటీ ఎంప్లాయీ కదా, కంపెనీస్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎలా ప్రాజెక్ట్స్లో ఎలా మనం బిల్డ్ చేస్తాం, ఎలా సెక్యూర్గా డెవలప్ చేస్తాం, ఎలా సెక్యూర్గా రిలీజ్ చేస్తాం, ఇవన్నీ ఆస్పెక్ట్స్ తీసుకొని స్టూడెంట్స్ కూడా అదే విధంగా ట్రైన్ చేస్తాం కాబట్టి ఎనీ కంపెనీస్ మనం వెళ్ళినప్పుడు ఈజీగా మనం అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా నేర్పిస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు కూడా ఏంటంటే సెక్యూర్గా ఉండాలి. సో ఎవ్రీ వన్ నోస్ హౌ దే ట్రైన్ హియర్. సో ఆ నాలెడ్జ్తోనే వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ చేశారు కాబట్టి అదే నాలెడ్జ్తో వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ కూడా ఈజీగా చేసి ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, సో మీరు చెప్తున్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో నేర్చుకునే ముందు ఎలా ఉంటుంది, నేర్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది, హౌ దే కెన్ మేక్ ఇట్ డిఫరెంట్? ఇప్పుడు ఎనీ కంపెనీ ఇంతకుముందు చెప్పండి చేస్తే ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తే సరిపోదు, ఆ ప్రోడక్ట్ ఎంత సెక్యూర్గా ఉన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ కంపెనీ కూడా అంటే స్టార్టప్ కంపెనీ అండ్ దే బిల్డ్ సమ్ ప్రోడక్ట్ విచ్ నీడ్ టు బి వెరీ సెక్యూర్. సో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నారు ఆ ప్రోడక్ట్, అది ఎంత సెక్యూర్గా ఉంటేనే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. సో ఇవన్నీ సెక్యూరిటీ మెయింటైన్ చేసేది ఎవరు అంటే పైప్ లైన్స్ అవన్నీ DevSecOps ఇంజనీర్ కాబట్టి ఎస్ దే నీడ్ టు బి మోర్ పర్ఫెక్ట్. వితౌట్ సెక్యూరిటీ జనరల్గా ప్రోడక్ట్ అది ఎంత డెవలప్ చేసినా అది యూజ్ ఉంటుంది. విత్ కంప్లైన్స్తోనే బయటికి వెళ్ళాలి కాబట్టి సెక్యూరిటీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఈ స్టూడెంట్స్కి ఏంటంటే క్లౌడ్తో పాటు DevOpsతో పాటు DevSecOps కూడా నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. అంటే వీళ్ళేంటి క్లౌడ్ని మెయింటైన్ చేస్తారు, అలానే DevOps పైప్ లైన్ మెయింటైన్ చేస్తారు, ఆ పైప్ లైన్లో సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ రోల్ అనేది ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. అది ఓకే, సో ఈ మధ్య కాలంలో మనకి ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది AI గురించి. సో ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన దీంట్లో AI ఇంపాక్ట్ అనేది దీంట్లో కూడా ఉంటుందా, ఆర్ యూజింగ్ అన్ AI ఎట్లా ముందుకెళ్ళొచ్చు దీంతో? సో జనరల్గా మన క్లౌడ్ అండ్ DevSecOps ఇంజనీర్ వాళ్ళకి చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే AI రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ లేదు. వీ మెయింటైన్ క్లౌడ్ సెక్యూరిటీ, వీ మెయింటైన్ DevOps పైప్లైన్ సెక్యూరిటీ ఇప్పటివరకు అంటే AI రీప్లేస్మెంట్ లేదు కాబట్టి వీఆర్ సేఫ్. సో దట్ ఈస్ వేర్ ఈ క్లౌడ్ ఇంజనీర్ DevOps ఇంజనీర్ సేఫ్గా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఎస్ వీ టేక్ AI హెల్ప్ to enhance our productivity. Maybe we may be writing some script automation రాయడానికి ఆర్ CI/CD పైప్లైన్స్ రాయడానికి స్క్రిప్టింగ్ అవసరం. ఆ టైంలో మేము ఏ హెల్ప్ తీసుకొని కొంచెం ఫాస్ట్గా కోడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాని మన సెక్యూరిటీని రీప్లేస్మెంట్ చేయడానికి ఏ అయితే హెల్ప్ అవ్వదు, బట్ ఫ్లాగ్ చేస్తుంది. ఓకే అక్కడ ఇష్యూ ఉందని చెప్తుంది. మళ్ళీ అగైన్ మనం డిసిషన్ తీసుకొని మన DevOps ఇంజనీర్ ఆర్ DevSecOps ఇంజనీర్ నీడ్ టు ట్రబుల్ షూట్ అండ్ నీడ్ టు ఫిక్స్ దట్ ఇష్యూ. దట్ ఈస్ అడ్వాంటేజ్ హియర్. కృష్ణ గారు, ఓవరాల్గా మీరు కండక్ట్ చేసినటువంటి ఈ డ్రైవ్ ఏదైతే ఉందో 3 రౌండ్స్ అని చెప్పారు కదా, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ అవుతుంది, దాని తర్వాత టెక్నికల్ రౌండ్, దాని తర్వాత HR రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ CEO వచ్చి తీసుకుంటారు అండ్ లాస్ట్ రౌండ్ వచ్చేసరికి HR. దీనికి మీరు వీళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? జనరల్గా యాజ్ అ సెడ్ మేము ట్రైనింగ్లో ఏంటంటే ప్రతి ఒక్కటి ఆస్పెక్ట్ చూసుకొని రేపు పొద్దున మాకు వచ్చే ఆఫర్స్ అవ్వచ్చు ఆర్ వచ్చే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మేము రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్కి అసెస్మెంట్ టెస్ట్తో పాటు ఎలా మాట్లాడాలి ఎవ్రీథింగ్ మనం చేస్తాం కాబట్టి వాళ్ళు ఎలాంటి టెస్ట్ అయినా సరే వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు వాళ్ళు. సో
ఇంతకుముందు మనము ట్రైనర్ కృష్ణారెడ్డి గారితో మాట్లాడాం కదా, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ప్రస్తుతం ఇప్పుడు నాతో పాటు ఉన్నారు మధుకర్ రెడ్డి గారు. సార్కి కూడా 14 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అండ్ Fortune 500 కంపెనీస్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో పర్టికులర్గా AWS అనే సబ్జెక్ట్ని డీల్ చేస్తుంటారు. సో మధుకర్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాము. హలో సార్, సో ఎలా జరిగింది ఓవరాల్గా ఈరోజు డ్రైవ్? ఇట్స్ గుడ్. స్టూడెంట్స్ కూడా వెరీ హ్యాపీ టు కనెక్ట్ ద డ్రైవ్. అయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే నిజంగానే అంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక కాలేజ్లో ప్లేస్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హియర్ మీరు ప్రొవైడ్ చేసేది స్టూడెంట్కి ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ఈజీ యాక్సెస్ అనిపిస్తుంది. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవరాల్గా? టైఅప్ అయిన కంపెనీస్ పేరు చెప్పక్కర్లేదు, లైక్ Tier 2, Tier 3, హౌ ఇట్ టేక్స్? We have with the MNC companies, okay, level 3 companies and startup companies. Okay. So అన్ని లెవెల్స్లో ఉన్నాయి. సో నాట్ ఓన్లీ పర్టికులర్ టు ది ఒక లెవెల్ 3 వాళ్ళనే ఉన్నాయి, ఓన్లీ స్టార్టప్స్ ఉన్నాయని ఏం లేవు. సో వీ హ్యావ్ విత్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ద కంపెనీస్. ఓకే, సో ఈ AWSకి సంబంధించి కెరీర్ ఆప్షన్ అనేది ప్రస్తుతం మార్కెట్ పరంగా ఎలా ఉంది? ఇట్స్ బూమింగ్ అని చెప్పొచ్చు, బికాజ్ క్లౌడ్ని రీప్లేస్ చేయడానికి ఏం లేదు. సో నెక్స్ట్ క్లౌడ్ తర్వాత ఏంటి అని అంటే నథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే యూ స్టోర్ వాటర్ ఇన్ ఏ ట్యాంకర్ ఆర్ ఏ వాటర్ బాటిల్ ఆర్ ఏ ఫిల్టర్. బట్ ఏ అప్లికేషన్ అయినా కానీ ఐదర్ AML అప్లికేషన్, అదర్ ఏ అప్లికేషన్ అయితే నార్మల్ అప్లికేషన్ లైక్ స్విగ్గీ, జొమాటో లాంటివైనా వీ నీడ్ టు హోస్ట్ ఇన్ ఏ క్లౌడ్. అది సింగిల్ క్లౌడ్లో హోస్ట్ చేస్తారా, మల్టీ క్లౌడ్లో హోస్ట్ చేస్తారా, అట్ ఎనీ కాస్ట్ దట్ హ్యాస్ టు బి పుట్ ఇట్ ఇన్ ఎ క్లౌడ్. సో క్లౌడ్లో పెడితే ఎందుకు ఫిజికల్ సర్వర్లో పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. సో మీకు స్కేలబిలిటీ, హై అవైలబిలిటీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది ఈ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ ఫిజికల్ సర్వర్లో ఒకప్పుడు యూస్ చేశారు, అవి కూడా క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నాయి. సో వాటిలో సెక్యూరిటీ ఉండదు, అండ్ దెన్ ఇట్ బి వెరీ ఓల్డ్, అండ్ దెన్ అది కొనాలంటే ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్, అన్నీ ఏదైతే ఫిజికల్ సర్వర్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఉన్నాయో అవన్నీ క్లౌడ్లో ఉండవు. సో దిస్ ఇస్ వై క్లౌడ్ ఈస్ బూమింగ్ ఇన్. అండ్ AWS అనేది టాప్లో ఉన్న క్లౌడ్లో ద మార్కెట్ లీడర్ ఇస్ AWS. ఓకే, సో రిమైనింగ్ మాడ్యూల్స్తో చూసుకుంటే హౌ వన్ కెన్ డిసైడ్ AWS అనేది బాగుంది, ఐ కెన్ గో విత్ ఇట్ అనేది ఎలా డిసైడ్ అవ్వచ్చు? సింపుల్ అండి. ఇప్పుడు యూ వాంట్ టు బై గ్రాసరీ, ఐదర్ యూ హ్యావ్ 2-3 ఆప్షన్స్ లైక్ రత్నదీప్, విజేత, DMart. ఇక్కడ కూడా క్లౌడ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. So the AWS, Azure and GCP. If you know how to buy the groceries in one grocery store, the remaining will be very easy to go and purchase, right? The same thing, if you learn one cloud, the remaining will be easy. So you call it the service called server ni EC2 అని పిలుస్తారు AWS లో, అదే సర్వర్ ని VM అని పిలుస్తారు Azure లో. So the rest everything is the same. అది నేర్చుకుని ఇది అలానే ఏం లేదు. But people who learn both clouds, that will always have good. యాక్చువల్లీ దిస్ ఇస్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా చెప్పారు. ఇఫ్ వన్ వాంట్స్ టు డిసైడ్ ఎలా తీసుకోవాలి అని చెప్పి ఆ సూపర్ మార్కెట్కి మీరు కనెక్ట్ చేసి చెప్పిన ఎగ్జాంపుల్ చాలా బాగుంది. అయితే ఇందులో ఉండేటువంటి కెరీర్ ఆప్షన్స్ అండ్ లేటర్ ఆన్ కెరీర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? ఇనిషియల్గా they'll be having 3 to 5 lakhs as a service based companies. Okay. As startup companies. Okay. Other product based companies ki direct ga work cheste you'll get 6 to 10 LP as a fresher. If you have a certifications like cloud certification or else the Kubernetes certification, within 3-4 years of experience you can demand until 40 LPA in India. Okay. Okay, and then career starting low you can go with the cloud security engineer or cloud engineer or support engineer or DevOps engineer, DevSecOps engineer. So and top of that I also teach the MLOps and LLMOps. Okay, ML application ఎలా డిప్లాయ్ చేయాలో చెప్తాం, ఒక ఏ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో చెప్తాం. సో that will be more advantageous. Only DevSecOps is only can handle the normal application, but these two can handle the AI and ML applications కూడా హ్యాండిల్ చేయగలుగుతాయి. ఒక స్టూడెంట్కి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఆర్ దే కెన్ హ్యాండిల్ ఇట్ అనుకోవచ్చు? ఓకే, బీకామ్ కానీ degree with BCom, BTech with the CSE or AML or whatever it is. If they know how to handle the laptop, they can join in the class. So laptop handle చేయడం తెలిస్తే చాలు, they can join in the class. The rest everything will be taken care by me. That's what we can do. సో మీరు ఇచ్చే పర్సనల్గా మీ స్టాఫ్, మీ టీం అందరు ఇచ్చే సపోర్ట్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు వాళ్ళు సమ్ కోర్స్లో జాయిన్ అయ్యారు అయిపోయింది అన్నట్టు కాకుండా లేటర్ ఆన్ దే నీడ్ మోర్, అంటే కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి కానివ్వండి ఏదైనా. సో ఇక్కడ వీక్యూబ్లో జరిగే ప్లాన్ ఏంటంటే వన్స్ వీ డన్ విత్ ద క్లాస్ వీ డోంట్ లీవ్ దెమ్. ఓకే, దే హ్యావ్ టు సిట్ అట్లీస్ట్ 1 hour or 2 hours in the lab.
ఇచ్చిన ఎవ్రీడే మేము టాస్క్ ఇస్తాం. సో ఆ టాస్క్ చేయాలి. సో ఒక 1.5 month తర్వాత మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. సో వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో అంతా బాగుంది అనుకుంటే ఫైనల్గా నా దగ్గరకు వస్తారు, నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో ఇలా ఫిల్టర్ చేస్తాం పిల్లల్ని. అంటే ఓన్లీ క్లాసెస్ చెప్పి వాళ్ళు విన్నారా లేదా అని వదిలేకుండా విల్ మానిటర్ దెమ్ ఇన్ విత్ ద ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్ ఫాలో చేస్తాం. సో దే ఆర్ డూయింగ్ టెస్ట్ ఆర్ నాట్, ఎస్ దే ఆర్ అటెండెన్స్ తీసుకుంటాం. సో రెగ్యులర్గా వస్తున్నారా రావట్లేదా. సో వీక్లీ టెస్ట్. సో వీక్లీ టెస్ట్ ఎన్ని వీక్లీ టెస్ట్ అటెండ్ అవుతున్నారు, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ద వీక్లీ టెస్ట్ అండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ది టాస్క్. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ది ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా వాట్సాప్లో మీరు చేశారా చేయలేదా, ఎస్ ఆర్ నో అనే పోల్ పెట్టి యూఆర్ గోనా మానిటర్. సో ఆల్ దీస్ థింగ్స్. కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, దే ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ఈ కెరీర్ ఇందులో నేను కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. కమింగ్ టు ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇంపార్టెంట్ నాట్ ది మోర్ అని నేను అనుకుంటున్నాను నా పర్స్పెక్టివ్లో. బికాజ్ ఇంగ్లీష్ ఇస్ జస్ట్ ఎ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే అవతల వాళ్ళకి అర్థమైతే చాలు. సో దాట్ వాట్ ది ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. సో మీరు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఫ్రెషర్. ఓకే, సో ఆ అర్థమయ్యే స్టేజ్లో మీకు ఇంగ్లీష్ ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, అలా అర్థం అవడానికి కూడా మన దగ్గర కమ్యూనికేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు వీక్యూబ్. సో వీక్యూబ్ ఈజ్ దేర్ ద ఎంటైర్ స్టూడెంట్ డెవలప్మెంట్కి 360 degreesలో స్టూడెంట్ ఎలా డెవలప్ చేయాలని దాని మీద ఫోకస్ చేస్తాం. ఓకే. సో మీరు అన్నట్టు ఈ AWS అనేది బూమింగ్లో ఉంది. లేటర్ ఆన్ అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాని ఇంపార్టెన్స్ అనేది కూడా మారుతూ ఉంటుంది కాబట్టి హౌ టు స్టే అప్డేటెడ్ విత్ ద సేమ్ మాడ్యూల్ ఆర్ ద సబ్జెక్ట్. ఇప్పుడు డెవ్సెకాప్స్ వచ్చింది, తర్వాత డెవ్సెకాప్స్ తర్వాత ఇట్స్ గోనా బి ఎన్ ML. సో ML తర్వాత LLM, AI అప్లికేషన్. సో ఇలా అప్డేట్ అవుతూ వెళ్తే దెన్ దట్ విల్ బి ఫైన్ ఎనఫ్. ఓకే, సో కెరీర్ పరంగా కూడా అంటే ఎంత ఒక దగ్గర నేర్చుకొని ఒక దగ్గర ప్లేస్మెంట్ క్రాక్ చేసినప్పటికీ కూడా వన్ షుడ్ కీప్ అప్డేటెడ్. ఎస్. సో AI టూల్స్, చాలా AI టూల్స్ వచ్చాయి. బ్రెయిన్ బోర్డ్ ఫర్ టెరాఫామ్ అని, తర్వాత క్లౌడ్ AI అని కోడ్ రాయడానికి. సో చాలా వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే దెన్ విల్ బి ఫైన్ ఎనఫ్. If you add these in your ratio, that will be added more advantages. సో ఏమైనా సర్టిఫికేషన్ చేసినా లింక్డ్ఇన్లో పెట్టడం, సో అలా చేస్తే దెన్ విల్ బి. సో ద సేమ్ లైక్ కృష్ణ గారు చెప్పినట్టు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో 100% రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మా ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే సో దే విల్ ఈజీలీ ఫేస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ సో ఫార్ విత్ మై స్టూడెంట్స్ ఆర్ 47 LPA as an experienced candidate. Okay, and then 12.75 LPA as a fresher candidate in the Amazon company. Okay. So this is my, overall track record. యా, డెఫినెట్లీ. అంటే ఆల్రెడీ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది ప్లేస్మెంట్ అసిస్టెంట్లో ది బెస్ట్ అని తెలుసు. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ కూడా డెఫినెట్లీ వాళ్ళకి కెరీర్లో బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.